Okay, well, hello everyone, welcome back. Right, మనం ప్రీవియస్ సెషన్స్ లో స్ట్రాటజీ గురించి డిస్కస్ చేస్తున్నాం కదండి. దాని కంటిన్యూషన్ పార్ట్, దట్ ఈస్ పార్ట్ 3. Let's see the next one. Who has been awarded by the first Philip కోట్లర్ ప్రెసిడెంట్ అవార్డ్? ఎవరికి లభించింది మొట్టమొదటిసారి మన ఇండియా నుంచి అని అంటే ఇట్ వాజ్ అవార్డెడ్ టు నరేంద్ర మోడీ గారు. బేసిక్లీ ఈ అవార్డు వచ్చేసి ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెంట్ అవార్డ్. ఈ అవార్డు ఎందుకు ఇస్తారు, ఎవరికి ఇస్తారు అని అంటే ప్రతి సంవత్సరం యాన్యువల్లీ ప్రతి సంవత్సరం ఏదో ఒక కంట్రీ నుంచి ఒక స్పెసిఫిక్ పర్సనాలిటీని ఐడెంటిఫై చేసి ఆ పర్సన్స్ కూడా ప్రజల గురించి పీపుల్, ప్రాఫిట్, ప్లానెట్ ఈ 3 కాన్సెప్ట్స్ ని బేస్ చేసుకొని ఎవరైతే వర్కౌట్ చేస్తారు, పీపుల్, ప్రాఫిట్, ప్లానెట్ ఈ 3 కాన్సెప్ట్స్ ని బేస్ చేసుకొని వర్కౌట్ చేసిన వాళ్ళకి బేసిక్లీ ఈ ప్రెసిడెంట్ అవార్డ్, ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెంట్ అవార్డ్ అన్నటువంటి దాన్ని ప్రతి సంవత్సరం కూడా ప్రజెంట్ చేస్తారు. అసలు ఈయన ఎవరు? హూ ఈజ్ మిస్టర్ ఫిలిప్ కోట్లర్ అని అంటే ఈయన యుఎస్ఏలో ఒక యూనివర్సిటీకి చెందినటువంటి ఆయన ప్రొఫెసర్ లాగా పనిచేశారు. అదేవిధంగా ప్రొఫెసర్ మాత్రమే కాకుండా ఈయన మార్కెటింగ్ హెడ్ కూడా అనమాట. అంటే మార్కెటింగ్ చేయడంలో దిట్ట అయినటువంటి వ్యక్తి. ఆ విధంగా ఎవరైతే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజల వెల్ఫేర్ పక్కన పెట్టండి, వెల్ఫేర్ కాదు, ఆ దేశంలో ఉన్నటువంటి వనరుల్ని, రిసోర్సెస్ని యూజ్ చేసుకొని ఫర్దర్గా ఆ దేశం ఎకనామికల్గా జీడిపి వైజ్ గ్రో అవ్వాలి అని అంటే వాళ్ళు తీసుకొచ్చేటువంటి కొత్త కొత్త ఇనిషియేటివ్స్ ఏ విధంగా ఉన్నాయి. ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారికి ఈ అవార్డు ప్రజెంట్ చేయడం వెనకాల ఆయన కృషి ఏముంది అని అంటే మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్స్, డిజిటల్ ఇండియా కాన్సెప్ట్, ఇట్లా ప్రొడక్షన్ మన భారతదేశంలోనే చేయాలి అన్న కాన్సెప్ట్స్. ఈ కాన్సెప్ట్స్ అన్నిటి వల్ల మన మోడీ గారికి ఈ ఫేమ్ అన్నది లభించింది అనమాట. ఆ విధంగా మొట్టమొదటిసారి మన భారతదేశం నుంచి నరేంద్ర మోడీ గారికి ఈయనకి ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెంట్ అవార్డు అన్నది నరేంద్ర మోడీ గారికి లభించింది. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఆ నోటిఫికేషన్ కి సంబంధించి డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. అయితే బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు దాట్ మనం ఈ కోర్స్ నోటిఫికేషన్ కి సంబంధించి మీరు ఈ కోర్స్ కూడా రిలీజ్ చేశాం. ఈ కోర్స్ లో ఏమేమి సబ్జెక్ట్స్ కవర్ అవుతాయంటే జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ. మీకు ఎగ్జామినేషన్ కి పనికొచ్చే విధంగా ఈ కోర్స్ ని డిజైన్ చేసి దీన్ని మొట్టమొదటి ఫస్ట్ 100 స్టూడెంట్స్ ఎవరైతే అవైల్ చేసుకుంటారో వాళ్ళ కొరకు ఈ కోర్సుని ఇది వరకు 199 ఉండేది, ఇప్పుడు కేవలం 99 రూపీస్కి మాత్రమే మనం ప్రొవైడ్ చేయబోతున్నాం. అండ్ మోర్ ఓవర్ ఈ కోర్స్ దీనితో పాటు టెస్ట్ సిరీస్ ని కూడా మనం ప్రొవైడ్ చేయబోతున్నాం. అయితే ఈ రెండు కూడా మీరు గమనించినట్లయితే మనకి ఎగ్జామినేషన్ ఫీ, మీరు పోస్టులకి అప్లై చేసుకోవాలి అని అంటే డిఫరెంట్ పోస్టులకి డిఫరెంట్ ఎగ్జామినేషన్ ఫీ ఉంది. అండ్ కేటగిరీ వైజ్ కూడా మళ్ళీ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్, అదేవిధంగా జనరల్ కేటగిరీస్ వీళ్ళకి ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఎంత ఉంది అని అంటే దట్ ఈజ్ వీళ్ళ వరకు ఎగ్జామినేషన్ ఫీ 800 రూపీస్ ఉందండి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అంటే ఏపీ స్టేట్లో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 400 రూపీస్ అప్లికేషన్ ఫీజ్, ఎగ్జామినేషన్ ఫీ ప్లస్ అప్లికేషన్ ఫీ రెండు ఉన్నాయి. దీంతో పాటు ఎవరైనా టైపిస్ట్ పోస్ట్కి అప్లై చేయాలి అని అనుకుంటే మరలా వాళ్ళకి ఇంకొక అనదర్ 800 రూపీస్ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఆ 800లో కూడా మళ్ళీ జనరల్ కేటగిరీస్, ఓబీసీ కేటగిరీస్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్కి చెందిన వాళ్ళైతే 800 రూపీస్, ఎస్సీ ఎస్టీ అయితే 400 రూపీస్. ఇది అడిషనల్ ఫీ. ఇది ఎగ్జామినేషన్ ఫీ, అప్లికేషన్ ఫీ ప్లస్ ఎగ్జామినేషన్ ఫీ. ఇది అడిషనల్ గా మీరు పే చేయాల్సినటువంటి ఫీ. దట్ ఈస్ ఫర్ టైపిస్ట్ పోస్టులకి అప్లై చేయాలి అని అంటే ఇక్కడ ఈ నెంబర్ ఎందుకు చెప్పాము అని అంటే మనం ప్రొవైడ్ చేసేటువంటి కోర్స్ ఏదైతే ఉందో ఈ 99 రూపీస్ కోర్స్ అవ్వచ్చు, లేదా మనం ప్రొవైడ్ చేసేటువంటి టెస్ట్ సిరీస్ కోర్స్, ఈ రెండు కూడా ఎగ్జామినేషన్ ఫీ కంటే, అప్లికేషన్ ఫీ కంటే చాలా 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 తక్కువగా ఉన్నాయి. కాబట్టి కావాలి అని అంటే దీనిని అవైల్ చేసుకోవచ్చు. అది కూడా కేవలం మొట్టమొదటి 100 స్టూడెంట్స్కి మాత్రమే. టెస్ట్ సిరీస్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. టెస్ట్ సిరీస్ విశిష్టత ఎంత ఉందో మీ అందరికీ ఆల్రెడీ చాలాసార్లు నేను వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. టెస్ట్ సిరీస్ ఆర్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. మీరు చదువుకున్నది 50% అయితే టెస్ట్ సిరీస్ అన్నది మేజర్ రోల్ ప్లే చేస్తుంది, ఇంకొక అనదర్ 50%. కాబట్టి టెస్ట్ సిరీస్ కూడా ఖచ్చితంగా రాయాలి. రైట్, ఆ టెస్ట్ సిరీస్ వచ్చేసి 25 గ్రాండ్ టెస్ట్లను ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది వరకు 99 రూపీస్కి మేము ప్రొవైడ్ చేసాం, కానీ ఇప్పుడు జస్ట్ మీ కొరకు 49 రూపీస్కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అది కూడా మొట్టమొదటి 100 స్టూడెంట్స్కి మాత్రమే. రైట్, నెక్స్ట్ వన్. who was officially acknowledged as the most recorded
ఆర్టిస్ట్ ఇన్ ద మ్యూజిక్ హిస్టరీ బై ద గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇన్ 2011. ఎవరు? మనం లతా మంగేష్కర్ గారు అనుకుంటాం, లేదంటే గ్లోబల్ లెవెల్లో బియాన్సే ఉన్నారు కాబట్టి బియాన్సే అనుకుంటాం. నో, షీఈ్ ఆశా భోన్స్లే గారు. ఆశా భోన్స్లే గారు 2011. అప్పటికే ఆశా భోన్స్లే అండ్ లతా మంగేష్కర్, దీస్ 2 persons ఆర్ సిస్టర్స్. వీళ్ళు ఎల్డర్ సిస్టర్, యంగర్ సిస్టర్. అయితే ఈవిడ అప్పటికే 12,000కి పైగా పాటల్ని డిఫరెంట్ లాంగ్వేజెస్ లో, వైడ్ నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ లో ఈవిడ పాడారు. దాంట్లో హిందీ భాష కూడా ఉంది. హిందీ, తెలుగు, అదేవిధంగా తమిళ్, ఇట్లా రకరకాల భాషల్లో ఆవిడ అప్పటికే 12,000కి పైగా పాటల్ని ఆవిడ పాడారు. అలా పాడినందుకు గాను ఆవిడకి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు లభించింది. ఇది మాత్రమే కాదు, షీ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ musician to get nominated to Grammy Award. గ్రామీ అవార్డు అన్నది ఏ దేశం ఇస్తుందండి? గ్రామీ అవార్డు అనేది మ్యూజిక్ రంగంలో ఇచ్చేటువంటి అవార్డు. యుఎస్ఏ దేశం ఇస్తుంది గ్రామీ అవార్డ్స్ అనుకుంటే దాన్ని. గ్రామీ మాత్రమే కాదు, GOTE అని చెప్పేసి అని అంటాం. గోట్, ఈ 4 అవార్డ్స్ ని యుఎస్ గవర్నమెంట్ ఇస్తుంది. గ్రామీ అవార్డ్స్, ఆస్కార్ అవార్డ్స్, టోనీ అవార్డ్స్, ఎమ్మీ అవార్డ్స్, ఇవి థింగ్స్. గ్రామీ అవార్డ్స్ అంటే ఇన్ ద కేటగిరీ ఆఫ్ మ్యూజిక్ రంగంలో దీన్ని ఇస్తారు. ఆస్కార్ అంటే మనకి ఫిల్మ్స్, మీడియా, వాటికి ఆ కేటగిరీలో ఆస్కార్ అవార్డ్స్ ఇస్తారు. టోనీ స్టాండ్స్ ఫర్ వాట్ అంటే టెలివిజన్ రంగంలో ఈ అవార్డు ఇస్తారు. టోనీ వచ్చేసి థియేటర్ అంటే మనకి డ్రామాలు అట్లా చెప్తాం కదా, థియేటర్ ఆర్ట్ వర్క్స్, వాటికి గాను టోనీ అవార్డ్స్ ఇస్తారు. ఎమ్మా అవార్డ్స్ వచ్చేసి దేనికి ఇస్తారంటే టెలివిజన్ రంగంలో సిరీస్ కానివ్వండి, బెస్ట్ ఓటీటీ వర్క్ కానివ్వండి, వాటికి ఈ అవార్డ్స్ ఇస్తారనమాట. ఇట్లా టోటల్గా 4 డిఫరెంట్ కేటగిరీస్ లో యుఎస్ఏ గవర్నమెంట్ ఈ అవార్డ్స్ ని అందజేస్తూ ఉంటుంది. దాంట్లో వన్ ఆఫ్ మ్యూజిక్ రంగానికి సంబంధించి గ్రామీ అవార్డు యుఎస్ఏ అందజేస్తుంది. మన భారతదేశం నుంచి అయితే ఇట్ వాజ్ అవార్డెడ్ టు ఆశా భోన్స్లే గారు. లతా మంగేష్కర్ గారికి, ఆశా భోన్స్లే గారికి పద్మవిభూషణ్ ఉంది, లభించింది. కాకపోతే వేరేజ్ లతా మంగేష్కర్ గారికి భారతరత్న అవార్డు కూడా లభించింది. మన లతా మంగేష్కర్ గారికి ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ పేరు మీదుగా మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ లతా మంగేష్కర్ దీనానాథ్ అవార్డ్స్ అని చెప్పేసి కూడా అవార్డ్స్ ని ప్రజెంట్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే కేవలం మ్యూజిక్ రంగంలో మాత్రమే కాదు, లతా మంగేష్కర్ దీనానాథ్ అవార్డ్స్ వచ్చేసి డిఫరెంట్ కేటగిరీస్, సోషల్ సర్వీస్ అయినా, పబ్లిక్ వెల్ఫేర్ అయినా, ఇట్లా డిఫరెంట్ లీడర్షిప్ అయినా, ఇట్లా డిఫరెంట్ యాక్టివిటీస్ లో ఎవరైతే వర్కౌట్ చేస్తారో వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చేవారు అనమాట. ఆ విధంగా లతా మంగేష్కర్ గారికి భారతరత్న అవార్డు ఉంది. ఆశా భోన్స్లే గారు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సాధించుకున్నారు. షీ హాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ గ్రామీ అవార్డ్స్ కి నామినేట్ అయ్యారు. జస్ట్ ఆవిడ గ్రామీ అవార్డు రాలేదు, నామినేట్ మాత్రమే అయ్యారు. మన భారతదేశం నుంచి ఏ మ్యూజిషియన్ కి 4 గ్రామీ అవార్డ్స్ వచ్చాయి? హూ వాజ్ ద ఓన్లీ ఇండియన్ హూ రిసీవ్డ్ 4 గ్రామీ అవార్డ్స్? 4 గ్రామీ అవార్డ్స్ అందుకున్నటువంటి ఒకే ఒక్క ఇండియన్ ఎవరు? మీకు తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. రైట్, దిస్ ఇస్ ద question. Next one, who has become India's first woman IPS officer to successfully complete the South Pole expedition? Ever complete చేశారు? అపర్ణ కుమార్ గారు. She has completed this expedition in the year 2011 within 8 days. 8 days period లో some 111 miles అన్ని మైల్స్ ని ఆవిడ కంప్లీట్ చేశారు. సౌత్ పోల్ ఎక్స్పెడిషన్ అంటే బేసిక్లీ ఇట్ ఈస్ 0 degree లాంగిట్యూడ్. సౌత్ పోల్ అన్నది ఈ 0 degree లాంగిట్యూడ్ కి ఎక్స్పెడిట్ చేయడం అంటే తెలుసు కదండి మీకు. ఎక్స్పెడిషన్ అంటే ఏంటి? దట్ ఈస్ ధ్రువ యాత్రను విజయవంతంగా పూర్తి చేయడం. రైట్, ఎగ్జాక్ట్ గా నాకు తెలుగు టర్మ్ తెలియట్లేదు, బట్ అట్లా ఎక్స్పెడిషన్ అంటే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టడం, దట్ ఈజ్ ఆ ప్రాంతాన్ని స్కేల్ చేయడం, టువర్డ్స్ అధిరోహించడం, అట్లా అనమాట. అంటే ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ వాటిని అధిరోహిస్తూ ఉంటారు కదా, ఇలాగే ఎక్స్పెడిషన్ ఇస్ నథింగ్ బట్ ఆ సౌత్ పోల్ 0 degrees లాంగిట్యూడ్ అక్కడ ఎక్స్పెడిట్ చేసినటువంటి మొట్టమొదటి ఫీమేల్ ఎవరు అని అంటే షీ ఈజ్ అపర్ణ కుమార్. వేర్ యాజ్ మేల్ పర్సన్స్ లో మన ఇండియా నుంచి ఎవరున్నారు అంటే బజాజ్ గారు, మిస్టర్ కేకే బజాజ్. హీ వాజ్ ద
ఫస్ట్ మేల్ పర్సన్ టు కంప్లీట్ దిస్ సౌత్ పోల్ ఎక్స్పెడిషన్ కంప్లీట్ చేసింది కేకే బజాజ్ గారు. హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్. ఫీమేల్ లో ఎవరు అని అంటే అపర్ణ కుమార్ గారు. ఇక్కడ చూడండి ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్ ఉంది, మాలావత్ పూర్ణ గారు. ఈ అమ్మాయి చేసినటువంటి ఎక్స్పెడిషన్ దానికి గాను మాలావత్ పూర్ణ అని చెప్పేసి మూవీ కూడా చిత్రీకరించారు. బేసిక్లీ ఈ అమ్మాయి వచ్చేసి some 2014 around 2014 I guess 2014 or 2019 I guess 14 or 19 do cross check once. అయితే ఆ టైం పీరియడ్ లో అట్ ద ఏజ్ ఆఫ్ 13 years 13 సంవత్సరాల వయసులోనే షీ హాస్ బికమ్ ద యంగెస్ట్ ఇండియన్ ఫీమేల్ పర్సన్ టు స్కేల్ మౌంట్ ఎవరెస్ట్. మౌంట్ ఎవరెస్ట్ ని అధిరోహించినటువంటి యంగెస్ట్ ఫీమేల్ ఇండియన్ ఎవరండి అని అంటే షీఈ్ మాలావత్ పూర్ణ గారు. అండ్ బేసిక్లీ షీఈ్ ఫ్రమ్ అవర్ తెలంగాణ స్టేట్ ఓన్లీ. తెలంగాణ స్టేట్ కి చెందినటువంటి అమ్మాయి మాలావత్ పూర్ణ. ఆవిడ చేసినటువంటి ఎక్స్పెడిషన్ కి గాను మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన ఈ సక్సెస్ ని పురస్కరిస్తూ ఒక మూవీని కూడా దగ్గరుండి ఫిల్మింగ్ చేశారు మాలావత్ పూర్ణ. దిస్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. రైట్, నెక్స్ట్ వన్, ఏషియాస్ లార్జెస్ట్ హోల్సేల్ ప్రైస్ స్పైస్ మార్కెట్. స్పైస్ మార్కెట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఎక్కడ ఉందండి అని అంటే దట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ న్యూఢిల్లీలో ఈ స్పైస్ మార్కెట్ వచ్చేసి ఇంగ్లీష్ లో దీని పేరు వచ్చేసి ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఖారా బౌలి. దట్ ఈస్ ద హిందీ వర్డ్. ఖారా బౌలి ఈస్ ద హిందీ వర్డ్ ఫర్ స్పైస్ మార్కెట్ అనమాట. ఎగ్జాక్ట్ గా దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ వర్డ్ బై విచ్ ఇట్ వాస్ ఫెమిలియరైజ్డ్ ఇన్ న్యూఢిల్లీ రీజియన్. ఖారా అంటే ఏంటి? స్పైస్ అని అర్థం, స్పైసీ. బౌలి అని అంటే వెల్. అంటే అక్కడ మన భారతదేశంలో దొరికేటువంటి స్పైసెస్ మాత్రమే కాకుండా ఈవెన్ ఇంటర్నేషనల్ లెవెల్లో దొరికేటువంటి ఎగ్జాటిక్ స్పైసెస్ అన్ని కూడా అక్కడ లభించేవంట. కేవలం ఇండియాలో దొరికేటువంటి ఇండిజినియస్ స్పైసెస్ మాత్రమే కాకుండా ఎగ్జాటిక్ స్పైసెస్ కూడా అక్కడ దొరికేవి కాబట్టి దానిని ఖారా బౌలి అని చెప్పేసి పేరు. ఆ విధంగా హోల్సేల్ స్పైస్ మార్కెట్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో ఉంది. ఇది ఎవరి పీరియడ్ లో దీనిని బాగా పాపులరైజ్ చేశారు అని అంటే మొఘల్స్ టైం పీరియడ్ లో దీనిని ఇంట్రడ్యూస్ చేశారు. ఈవెన్ మొఘల్స్ టైం పీరియడ్ లో మనం ఇప్పుడు బావర్చి, హైదరాబాద్ లో బావర్చి అని చెప్పుకుంటున్నాం కదా. వాట్ ఈస్ బావర్చి? హూ ఈస్ బావర్చి? బావర్చి అనే పేరు ఎలా వచ్చిందండి? బావర్చి ఈజ్ నథింగ్ బట్ అది వంట చేసేటువంటి షెఫ్ యొక్క పేరు ఈ మొఘల్స్ టైం పీరియడ్ లో. ఈవెన్ మీరు జోధా అక్బర్ మూవీ చూసినా కూడా బావర్చి అని పిలుస్తూ ఉంటారు. అంటే అక్కడ చీఫ్ షెఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరే బావర్చి. అట్లా మన బావర్చి పేరు, దాని హిస్టరీ అదనమాట. ఈ బావర్చి మొఘల్స్ టైం పీరియడ్ లో వాళ్ళు బాగా ఇట్లా ఫుడీస్ అందరూ కూడా, అంటే వాళ్ళకి వైడ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జోధా అక్బర్ మూవీనే తీసుకున్నారు అనుకోండి. దాంట్లో అక్బర్ గారు ఒక పెద్ద పళ్ళెం పెట్టుకొని అన్ని ఆయన తినేటువంటి ఫుడ్ ఐటమ్స్, ఎంత పెద్ద పళ్ళెం అంటే మనం మండీకి మించి ఇంకా 10 times ఉంటుంది. అంత పెద్ద పళ్ళెంలో చాలా అంటే చిన్న బౌల్స్ లో అరేంజ్ చేస్తారు. అంటే వైడ్ వెరైటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ని ప్రజెంట్ చేస్తారు. ఆ విధంగా వీళ్ళ టేస్ట్ కి తగ్గట్టు స్పైసెస్ ని వాళ్ళు మిక్స్ అండ్ మ్యాచ్ చేయడం అలాంటివన్నీ కూడా మొఘల్స్ టైం పీరియడ్ లో బాగా జరిగింది. అండ్ ఇంకా ఎవరి పీరియడ్ లో ఈ స్పైసెస్ కి ఎక్కువ ప్రాధాన్యత లభించింది? యూరోపియన్స్ మన భారతదేశానికి వచ్చారు కదండి. ఫస్ట్ మన ఇండియాకి ఎవరు వచ్చారు? యూరోపియన్స్, పోర్చుగీస్, డచ్, అదే విధంగా ఇంగ్లీష్, డేన్స్, దాని తర్వాత లాస్ట్ గా ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు. ఫస్ట్ ఎవరు వచ్చారు? యూరోపియన్స్. మన ఇండియాకి పోర్చుగీస్ ఫెలోస్ వచ్చారు కదా. ఆ పోర్చుగీస్ వాళ్ళ త్రూనే వాస్కో డ గామా మన భారతదేశం నుంచి ఈ కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి మన భారతదేశానికి సీ రూట్ ని కనిపెట్టినందుకు గాను వాస్కో డ గామా అట్లా కనిపెట్టి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కొన్ని స్పైసెస్ ని తీసుకొని వెళ్ళి, పెప్పర్ కార్న్స్ ఎస్పెషల్లీ తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళ స్పైస్ మార్కెట్ లో అమ్మితే ఇక్కడ కొనుక్కున్న దానికంటే 10 to 12 times ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది. అందుకే వాళ్ళు మన భారతదేశానికి మరలా తిరిగి వచ్చారు. ఎందుకు? ఇండియా ఈజ్ కన్సిడర్డ్ యాజ్ స్పైస్ హబ్. స్పైసెస్ కి హబ్ లాంటిది ఇండియా.
అందుకోసం అని చెప్పేసి భారతదేశానికి విజిట్ చేశారు. ఫస్ట్ పోర్చుగీస్ వచ్చారు, తర్వాత డచ్, తర్వాత ఇంగ్లీష్, తర్వాత డేన్స్, తర్వాత లాస్ట్ లో ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు. PDEDF దిస్ ఈజ్ ఆ విధంగా హోల్సేల్ స్పైస్ మార్కెట్ యొక్క ఫ్లాష్ బ్యాక్. రైట్. Who's the first general of Indian Army whose retirement day is celebrated as Armed Forces Veteran Day every year? ఎవరి పేరు? KM కరియప్ప. ఇది నేను ప్రీవియస్ సెషన్స్ లో కూడా చెప్పాను. KM కరియప్ప ఈయన ఎప్పుడైతే జాయిన్ అయ్యారో ఆ జాయినింగ్ డేని మనం ఏమని సెలబ్రేట్ చేస్తామనంటే ఇండియన్ ఆర్మీ డేగా సెలబ్రేట్ చేస్తాం అని ప్రీవియస్ క్లాస్ లో నేను డిస్కస్ చేశాను. దట్ ఈస్ ఆన్ ఇండియన్ ఆర్మీ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం? ఇండియన్ ఆర్మీ డే దట్ ఈస్ ఆన్ January 15. వేరాజ్ ఇక్కడ ఆర్మ్డ్ ఫోర్సెస్ వెటరన్ డే వచ్చేసి ఎప్పుడు అని అంటే దట్ ఈజ్ ఆన్ January 14 సెలబ్రేట్ చేస్తాం. మన ఇండియాకి ఇప్పుడు ఇండియన్ ఆర్మీ అని పేరుంది కదండి. ఒకప్పుడు ఇండియన్ ఆర్మీ యొక్క ఓల్డ్ నేమ్ వచ్చేసి ఏంటి? దట్ ఈజ్ ఆజాద్ హింద్ ఫౌజ్. ఆజాద్ హింద్ ఫౌజ్ వాజ్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. ఈ ఇండియన్ ఆర్మీని బాగా పాపులరైజ్ చేసింది ఎవరండి? మన సుభాష్ చంద్రబోస్ గారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు దీన్ని బాగా పాపులరైజ్ చేశారు. అందుకే సుభాష్ చంద్రబోస్ గారు పాపులరైజ్ చేసిన కారణం వల్లనే ఆయనకి నేతాజీ పీపుల్స్ లీడర్ అని టైటిల్ కూడా వచ్చింది. గివ్ మీ యువర్ బ్లడ్ ఐ షిల్ గివ్ యూ ఫ్రీడమ్ అని చెప్పింది కూడా మన సుభాష్ చంద్రబోస్ గారు. అట్లా ఆ విధంగా ఆయన అసలు దీని రూపకర్త ఎవరు అనంటే ఈ ఆజాద్ హింద్ ఫౌజ్ ని 1942వ సంవత్సరంలో కెప్టెన్ మోహన్ సింగ్ అన్న వ్యక్తి సింగపూర్ క్యాపిటల్ సిటీగా కెప్టెన్ మోహన్ సింగ్ 1942వ సంవత్సరంలో దీనిని ఎస్టాబ్లిష్ చేశారు, ఆజాద్ హింద్ ఫౌజ్ ని. ఆ విధంగా మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు అక్కడికి వెళ్ళి ఇన్స్పైర్ అయ్యి మన భారతదేశానికి తీసుకొని రావాలి, ఎట్లయినా పాపులరైజ్ చేయాలి అని చెప్పేసి ఇండియాకి తీసుకొని వచ్చారనమాట. 1943లో ఈయన వల్లనే పాపులరైజ్ అయింది. అదే ఇప్పుడు మనకి ఇండియన్ నేషనల్ ఆర్మీగా ప్రసిద్ధి చెందింది. వాట్ వాజ్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటే ఆజాద్ హింద్ ఫౌజ్. రైట్. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా డస్ ద సన్ రైజ్ ఫస్ట్ అపియర్? ఏ స్టేట్ లో అండి? ఇట్ ఈజ్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ లో కూడా ఏ ప్లేస్ లో అని అంటే ఇక్కడ స్టేట్ అడిగారు కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ అని ఈజీగా ఆన్సర్ చేయగలిగారు. డాంగ్ ఈజ్ ద ప్లేస్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ వేర్ సన్ రైజెస్ ఫస్ట్. బేసిక్లీ మనం చిన్నప్పటి నుంచి కొన్ని యూనివర్సల్ ఫ్యాక్ట్స్ చదువుకుంటూ వచ్చాం. దాంట్లో వన్ ఆఫ్ ద యూనివర్సల్ ఫ్యాక్ట్ వచ్చేసి ఏంటండి? సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇది యూనివర్సల్, వన్ ఆఫ్ ద యూనివర్సల్ ఫ్యాక్ట్స్. అదే విధంగా అంటే సన్ రైజ్ అన్నది ఈస్ట్ వైపు జరుగుతుంది, సన్ సెట్ అన్నది ఎటువైపు జరుగుతుంది? సన్ సెట్ వచ్చేసి మనకి వెస్ట్ వైపు జరుగుతుంది. బేసిక్లీ ఈస్టర్న్ పార్ట్స్ లో ఏవైతే ఉన్నాయో అటువైపే మనకి మేజర్ గా ఫస్ట్ సన్ రైజ్ అనేది అటు సైడ్ ఏరియాస్ లోనే వస్తుంది అని చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. మన ఇండియా ఇట్లా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి కదా, ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వచ్చేసరికి ఇట్లా ఈ ఈస్టర్న్ పార్ట్ లోనే మనకి మేజర్ గా ఏం జరుగుతుంది అని అంటే బేసిక్లీ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ కాబట్టి అటు మొత్తం ఈస్టర్న్ పార్ట్స్ లోనే సన్ ఫస్ట్ రైజ్ అవుతారు. అరుణాచల్ ప్రదేశ్ యూ ఆల్రెడీ హ్యావ్ ఎన్ ఐడియా కదా, మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో లాస్ట్ ఎడ్జ్ లో ఏది ఉంటుంది? అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది. ఫస్ట్ లో అస్సాం ఉంటుంది, లాస్ట్ వచ్చేసి తర్వాత లాస్ట్ లో వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది. ఆ విధంగా సన్ రైజ్ ఫస్ట్ ఎక్కడ జరుగుతుంది? మన ఇండియాలో అయితే డాంగ్ లో జరుగుతుంది. ఇది వరకు మనం ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అని దేనికి పేరు? జపాన్ కి పేరు. కాకపోతే ఆ పేరు వచ్చేసి తర్వాత వేరే ఐలాండ్ కి మారిపోయింది. న్యూజిలాండ్ లో ఉన్నటువంటి మిలీనియం ఐలాండ్ అని చెప్పేసి ఐలాండ్ ఉంది, మిలీనియం ఐలాండ్. ఆ మిలీనియం ఐలాండ్ వచ్చేసి ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో సన్ రైజ్ ఫస్ట్ ఎక్కడ జరుగుతుంది అదంటే న్యూజిలాండ్ లోని మిలీనియం ఐలాండ్స్ లో. ఇది వరకు ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్. ఎందుకు? మొట్టమొదట సన్ రైజ్ ఎక్కడ జరుగుతుంది గ్లోబల్ లెవెల్లో అంటే జపాన్ అని చెప్పుకున్నాం. బట్ హియర్ మిలీనియం ఐలాండ్స్, న్యూజిలాండ్ లో ఉన్నటువంటి మిలీనియం ఐలాండ్ ఇక్కడ జరుగుతుందని చెప్పేసి 2024లోనే ఈ విషయాన్ని మనకి క్లియర్ చేశారు. దట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఇలా కాకుండా మీకు సన్ రైజ్ ఎక్కడ ఫస్ట్ జరుగుతుంది అని అంటే ఈస్టర్న్ పార్ట్ సన్ రైజ్ ఈస్ట్ లో అవుతుంది కాబట్టి మనం కొంచెం
కామన్ సెన్స్ యూజ్ చేస్తే అరుణాచల్ ప్రదేశ్ ఆన్సర్ పెట్టచ్చు. మిగతా ఇవన్నీ కూడా ఈస్ట్ లోనే ఉంటాయి, కాకపోతే ఇది మేజర్ నార్త్ ఈస్ట్ పార్ట్ లో ఉంటది కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ ఆన్సర్ పెడతాం మనం. డాంగ్, దట్ ఈస్ ద ఆన్సర్. మరి సన్సెట్ ఎక్కడ జరుగుతుంది అని అంటే గుజరాత్ లోని ఒక ప్రాంతంలో జరుగుతుంది. సమ్ గుల్హర్ గోటి ఏదో ఉందండి, గుల్హర్ గోటి, ఆ ప్రాంతంలో, అది గుజరాత్ స్టేట్ లో ఉంది. మీరు స్టేట్ వరకు గుర్తుపెట్టుకోవాలంటే గుజరాత్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే వెస్ట్రన్ మోస్ట్ పార్ట్ లో సన్ సెట్ వెస్ట్రన్ మోస్ట్ పార్ట్ అవుతుంది కాబట్టి ఆ విధంగా గుజరాత్ ఇట్ ఈస్. దీనికి క్వైట్ ఆపోజిట్. సన్ రైజ్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్, సన్సెట్ వచ్చేసి మనకి గుజరాత్. అందుకే చూసారా సన్ ఎక్కువ సేపు ఉన్నట్టు ఉంటది మనకి గుజరాత్ స్టేట్ లో ఉన్నటువంటి పార్ట్స్ లో, అహ్మదాబాద్ లో అవ్వచ్చు, ఇంకా సెవరల్ డిఫరెంట్ రీజియన్స్ లో. ద ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా వాజ్ ఎవరు? మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు 1947 నుంచి 1958 వరకు ఈయన యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా పనిచేశారు. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదట ఎడ్యుకేషన్ మినిస్టర్ గా పనిచేసింది ఈయనే. ఈయనకి భారతరత్న అవార్డు కూడా ఈయనకి ఉన్నది. అదే విధంగా మన నేషనల్ మూవ్మెంట్ లో కూడా ఈయన చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. ఈయన ఒక వీక్లీని ఫామ్ చేశారు. ఆ వీక్లీ పేరు వచ్చేసి ఏంటి అని అంటే దట్ ఈస్ అల్ హిలాల్ అన్నటువంటి వీక్లీ. ఈ వీక్లీ ఏ భాషలో ఉంది? బెంగాలీనా, తెలుగునా, ఉర్దూనా, ఇంగ్లీషా, గుజరాతీ ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఇన్ ఉర్దూ లాంగ్వేజ్. అల్ హిలాల్ అన్నటువంటిది ఇట్ ఈస్ అ మ్యాగజైన్, వీక్లీ మ్యాగజైన్ దట్ వాజ్ స్టార్టెడ్ బై మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. ఈయన టైం పీరియడ్ లోనే ఐఐటీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, ఈయన టైంలోనే ఈయన యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ గా ఉన్నప్పుడే స్టార్ట్ అయింది. 1951 నుంచి 1956 ఇది ఫస్ట్ 5 years ప్లాన్ స్టార్ట్ అయింది కదండి. 1951 ఫస్ట్ 5 years ప్లాన్ స్టార్ట్ అయింది 1951 లో. ఈ ఫస్ట్ 5 years ప్లాన్ ఎండ్ అయ్యే టైంకి మనకి 5 IITs ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. మొట్టమొదటి ఐఐటి వచ్చేసి ఏంటి అని అంటే దట్ ఈజ్ ఐఐటి ఖరగ్పూర్. ఫస్ట్ ఐఐటి ఇన్ ఇండియా ఈజ్ ఐఐటి ఖరగ్పూర్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. ఇది కూడా ఇంపార్టెంటే. ప్రణబ్ ముఖర్జీ గారు వచ్చేసి మన భారతదేశానికి ప్రెసిడెంట్ గా పనిచేశారు ప్రణబ్ ముఖర్జీ గారు. ఇందిరాగాంధీ గారు వచ్చేసి ఓన్లీ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఎవరు అనంటే ఇందిరాగాంధీ గారు. త్రిగుణ సేన్ గారు వచ్చేసి ఈయన కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ గా పనిచేశారు. రైట్, నెక్స్ట్ వన్. హూ వాజ్ ద ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా? ఎవరు ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్? సుకుమార్ సేన్ గారు. ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనం ఇదివరకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టున్నాం. CEC Article 324 to Article 329. It deals with, these articles deals with election commission. Election commission గురించి ఈ ఆర్టికల్స్ లో ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ని ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ చేశారు? ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1950 on 25th January. అందుకే 25th January ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ ఓటర్స్ డే. నేషనల్ ఓటర్స్ డే లాగా 25th January మనం సెలబ్రేట్ చేస్తాం. ఎస్టాబ్లిష్ చేసినటువంటి డే. ఎలక్షన్ కమిషన్ అన్నది ఇట్ ఈజ్ కంప్లీట్లీ అటానమస్ బాడీ, కాన్స్టిట్యూషనల్ బాడీ యాజ్ వెల్ యాజ్ అటానమస్ అంటే ఇండిపెండెంట్ బాడీ. ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు, ఆయనతో పాటు 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. ఇప్పుడు అట్ ప్రెసెంట్ 26th CEC గా ఎవరు పనిచేస్తున్నారు? ఇది కూడా నేను చెప్పాను. జ్ఞానేష్ కుమార్ ఈజ్ ద పర్సన్ హూ ఈజ్ సర్వింగ్ యాజ్ ద 26th CEC ఆఫ్ ఇండియా. ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్ గా ఈయన పనిచేశారు. ఆర్టికల్ 324 చీఫ్ ఎలక్షన్ కమిషనర్ టర్మ్ అండ్ టెన్యూర్ వచ్చేసి ఎంత అనంటే either 6 years or 65 years, whichever is earlier. either 6 years అయినా ఉండొచ్చు, 65 years అయినా అయ్యి ఉండొచ్చు. టర్మ్ అండ్ టెన్యూర్ అది. అదేవిధంగా మిహిర్ సేన్ గారు ఆల్రెడీ ఈయన గురించి మనం డిస్కస్ చేసాం. హీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు స్విమ్ అక్రాస్ ఇంగ్లీష్ ఛానల్. ఇంగ్లీష్ ఛానల్ ని స్విమ్ చేసినటువంటి మొట్టమొదటి ఇండియన్ ఎవరు అంటే మిహిర్ సేన్. ఆయన గురించి కూడా చెప్పుకున్నాం. కళ్యాణ సుందరం ఓం ప్రకాష్ రావత్ 22nd CEC గా ఈయన పనిచేశారు. కళ్యాణ్ సుందరం వచ్చేసి సెకండ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా ఈయన పనిచేశారు అనమాట. ఇవి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. రైట్, నెక్స్ట్ వన్. హూ వాజ్ ఇండియాస్ ఫస్ట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్? CDS. మొట్టమొదటి CDS ఎవరు అని అంటే జనరల్ బిపిన్ రావత్ గారు. ఈయన గురించి 2019 సంవత్సరంలో, అంటే ఈయన అని కాదు,
బేసిక్లీ సిడిఎస్ అన్న పదవి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటే ఎవరు అనంటే మనకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అని చెప్పేసి త్రివిధ దళాలు ఉన్నాయి కదా. ఈ త్రివిధ దళాల గురించి మనకి హెడ్ గా మళ్ళీ ఎవరుంటారు, ఒక యూనియన్ మినిస్టర్ ఉంటుంది, దట్ ఈజ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఈ యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో ఆ డిఫెన్స్ మినిస్టర్ కి ఈ మూడిటి మీద అంటే ఆర్మీ గురించి, నేవీ గురించి, ఎయిర్ ఫోర్స్ గురించి ఎటువంటి అడ్వైజ్ ఉన్నప్పటికీ కూడా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గారు ఈయన ఈ దళాలన్నిటికీ కూడా ఇన్ఛార్జ్ లాగా, రెగ్యులేటింగ్ బాడీ లాగా ఈయన ఉంటారు. కాబట్టి ఏ అడ్వైజ్ ఉన్నప్పటికీ కూడా డిఫెన్స్ మినిస్టర్ కి ఈ మూడు బాడీస్ గురించి ఆయన అడ్వైజ్ చేయొచ్చు. ఆ కాన్సెప్ట్ తో అంటే బేసిక్లీ కార్గిల్ వార్ తర్వాత మనకి ఇట్లా సిడిఎస్ ఉండాలి, ఆయన అవసరం చాలా ఉంది అని చెప్పేసి అంటే మల్టిపుల్ టైమ్స్ అనుకుంది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కానీ అది ఇంప్లిమెంట్ చేయడానికి ఇన్నేళ్ళు పట్టింది. 2019 ఇండిపెండెన్స్ స్పీచ్ లో మోడీ గారు ప్రసంగించినప్పుడు ఆయన చెప్పారు సిడిఎస్ ని మనం ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నామని. 2020లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ గారిని అపాయింట్ చేశారు. ఈ వాజ్ ద ఫస్ట్ సిడిఎస్ ఆఫ్ ఇండియా. అయితే దురదృష్టవశాత్తు 2021వ సంవత్సరంలో ఒక ఫ్లైట్ అంటే ఆయన హెలికాప్టర్ క్రాష్ అయ్యి ఆయన వైఫ్ అదేవిధంగా ఆయనతో పాటు ఒక 13-14 మంది సిబ్బంది వాళ్ళందరూ కూడా ఆ హెలికాప్టర్ క్రాష్ లో మృతి చెందారనమాట. అట్లా ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం బ్రేక్ తీసుకొని ఇప్పుడు ఎవరిని అపాయింట్ చేశారు అనంటే అనిల్ చౌహాన్ అట్ ప్రజెంట్ సిడిఎస్ లేదా సెకండ్ సిడిఎస్ అంటే పర్మనెంట్ బాడీ, వాళ్ళే కంటిన్యూ అవుతారు అని అర్థం. అనిల్ చౌహాన్ గారు వచ్చేసి ఇప్పుడు సెకండ్ సిడిఎస్ గా 2022వ సంవత్సరంలో ఈయన్ని అపాయింట్ చేశారు. మనోజ్ ముకుంద్ నర్వాణే బేసిక్లీ ఆర్మీ ఆఫీసర్. ఇప్పుడు మనకి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా ఎవరున్నారు అనంటే ఉపేంద్ర ద్వివేది ఈజ్ సర్వింగ్ యాజ్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా ఈయన సర్వ్ చేస్తున్నారు అనమాట. రైట్, నెక్స్ట్ వన్. See, last one for today. Where was the first Earth Summit held? It was held at Rio de Janeiro. 1992లో మొట్టమొదటిసారి అర్త్ సమ్మిట్ అన్నది రియో డి జెనేరియోలో జరిగింది. రియో డి జెనేరియో ఎక్కడుందండి, ఏ దేశం, ఏ కాంటినెంట్ అంటే చెప్పొచ్చు ఇట్ ఈజ్ సౌత్ అమెరికాలో ఉన్నటువంటి కంట్రీ. సౌత్ అమెరికాలో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద సెకండ్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ సౌత్ అమెరికా, దట్ ఈస్ రియో డి జెనేరియో. అయితే దీంట్లో మోర్ దాన్ 100 కంట్రీస్, 100కి పైగా కంట్రీస్ దీంట్లో పార్టిసిపేట్ చేసే, మన భారతదేశం కూడా దీంట్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసింది. దీని గోల్ వచ్చేసి, దీని మోటో వచ్చేసి ఏంటి అని అంటే ఎజెండా 21. ఒకసారి ఎగ్జామినేషన్ లో ఎజెండా 21 1992 ఫస్ట్ అర్త్ సమ్మిట్ 1992 లో ఉన్నటువంటి ఎజెండా 21 రిప్రజెంట్స్ వాట్, దేనిని డినోట్ చేస్తుంది, ఈ క్వశ్చన్ కూడా అడిగారు. ఎజెండా 21 దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, 21st సెంచరీని రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత రియో +10, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. రియో +10 ఎక్కడ జరిగింది సమ్మిట్, జోహన్నెస్బర్గ్. నెక్స్ట్ 10 సంవత్సరాల తర్వాత అసలు యాక్చువల్గా ఇట్లాంటి సమ్మిట్స్ కండక్ట్ చేయకూడదు అని అనుకున్నారు, కాకపోతే చేసేటువంటి అవసరం వస్తూనే ఉన్నది. 2002వ సంవత్సరంలో జరిగింది. దాని తర్వాత మరల రియో డి జెనేరియోలో ఎప్పుడు జరిగింది అనంటే రియో +20 సమ్మిట్. రియో +20 సమ్మిట్ అంటే 20 సంవత్సరాల తర్వాత 2012లో జరిగినటువంటి సమ్మిట్, అర్త్ సమ్మిట్ మరలా రియో డి జెనేరియోలో జరిగింది. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ రిగార్డింగ్ దిస్ వన్. అర్త్ సమ్మిట్ మొట్టమొదటిసారి అర్త్ సమ్మిట్ కండక్ట్ చేయాలని ఎందుకు అనిపించింది అనంటే క్లైమేట్ యాక్షన్, దీని గురించి మనం ఏదో ఒక చర్య తీసుకోవాలి అని చెప్పేసి అలా అయిపోయి అన్ని దేశాలు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశాయి. గ్లోబల్ లెవెల్లో మనం వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ వెన్, వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం, దట్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ June 5th ఎవ్రీ ఇయర్. ఇది దీనికి సంబంధించి ఇంపార్టెంట్ థింగ్స్. రైట్, ఇది ఇవాళ స్టాటిక్ జీకే సెషన్. విల్ బి మీటింగ్ ఫర్ అనదర్ సెషన్. అంటిల్ దెన్, థ్యాంక్ యూ.